వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సొజ్జ తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకునేది. దీనికోసం ముందుగా మనము ఒక కప్పు శనగబెల్లు తీసుకుందామండి. శనగబెల్లు తీసుకొని శనగబెల్లను శుభ్రంగా కడుక్కొని మనము 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. ఈ లోపల మనము బెల్లం కూడా తరిగి పెట్టుకుందామండి. చూడండి, శనగబెల్లు బాగా మెత్తగా ఉడికినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు బెల్లం వేసుకుందామండి. మనము ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. నార్మల్గా అయితే 1 కప్పుకు 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇందులో మనము సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. కొబ్బరి తరుగు వేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకుందామండి. బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇందులో మనము 1 యాలకి కూడా దంచి వేద్దామండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాము. ఇవి బాగా బాయిల్ అవ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, కమెంట్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, ఇప్పుడు సరిపడా వాటర్ వేసాము కదా. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది. ఇందులో మనము 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుందాము. గోధుమ రవ్వ దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి. బాంబే రవ్వ కంటే కూడా గోధుమ రవ్వ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి బాగా కలుపుకుంటూ చిక్కబడేదాకా ఉడకబెట్టుకుందాం. మనము ఉడకబెట్టుకొని బాగా చిక్కబడిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా టేస్ట్ చేయండి, చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.